మనం ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుడితో ఎలా ఉంటున్నాం, దేవుడితో ఎలా మాట్లాడుతున్నాం అర్థమవుతుందా? మీరు ఆలోచన చేయండి. అనుకూలమైన పరిస్థితుల్లో దేవుడి యొద్ద ఎలా ఉంటున్నాం, ప్రతికూలమైన పరిస్థితులు వస్తే దేవుడితో మనం ఎలా ఉంటున్నాం. మనందరం కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ప్రభువును మనం సేవిస్తాం. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మనం ప్రభువుని అంత సంతోషంగా వెంబడించరు మనిషి. ఈరోజు ఎందుకు ప్రభు మనకు వాక్యాన్ని నేర్పి మన బలపరుస్తున్నాడు అంటే, రేపు రాబోయే దినాల్లో ఉండే పరిస్థితులు వేరుగా ఉంటాయి. అసలు ఆ రోజు మన ప్రభువులో నుంచి బయటికి వెళ్ళిపోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అదే ఉదయకాలం మనం మాట్లాడుకున్నాం, బలమైన ఆహారము. ఆ బలమైన ఆహారం ఏం చేస్తుంది అంటే దేవునికి ఇంకా దగ్గరికి తీసుకొని వస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఒకే విధంగా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అన్నీ ఈజీగా మనం దాటుకొని వెళ్ళిపోగలం ఆ రోజు. లేదా చిన్నది కూడా పెద్ద భూతద్దంలో మనకు కనిపిస్తాయి, భయపెడతా ఉంటాయి, అవి ముందుకు కొనసాగినవ్వు. కనుక మన అందరం కూడా మనం బలంగా ఉండి మన పిల్లలను కూడా అదే విధమైన స్థితిలో మనం ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఈరోజు మనందరం కూడా చాలా సందర్భంలో మాట వినం. మనం ఎవరికి వారు పరిశీలన చేసుకున్నా మనకి అనుకూలంగా ఉండే వరకే మన మాట వింటాం, లేదా మన మాట వినం. మన సంతోషానికి మన అనుకున్న విధంగా మనం ప్రయాణం చేయటానికి ఆటంకము రానంత వరకు దేవుడి మాట వింటాం. మన సంతోషము ఎక్కడైనా పోతుంది అని మనం ఎక్కడైనా అనుకుంటే అక్కడ దేవుడి మాట మనం వినం. చూడండి, కాకపోతే ఊరికి అన్నీ వింటున్నాము అని మనం చెప్పుకుంటాం, అన్నీ వినం మనం. ఎక్కడైనా మన సంతోషము మనం అనుకున్నది చేయలేని పరిస్థితులు వస్తున్నాయి అంటే దాన్ని పక్కనే పెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. బైబిల్ గ్రంథంలో చిన్న వాక్య భాగాన్ని చూపిస్తాను చూడండి. యిర్మీయా పుస్తకము 31వ అధ్యాయము 20వ వాక్య భాగం. యిర్మీయా పుస్తకము 31వ అధ్యాయము 20వ వాక్య భాగం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేనతనికి. చూసారు ఏమంటున్నాడు దేవుడు? ఎవరిని సంబోధిస్తున్నాడు అంటే తన పిల్లలని సంబోధిస్తున్నాడు. అంత చక్కని వారం దేవుడి దృష్టిలో మనం, అంత ఇష్టమైన వారం. ఆ మాట మీరు ఆలకించండి. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎంత మనల్ని ఇష్టపడుతున్నాడో, ఎందుకు మనం దూరంగా వెళ్ళిపోతున్నామో, ఎందుకు మాట వినటానికి మనం ఇష్టపడటం లేదో, ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్న ఆ విధానం, ఆ మాట చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేనతనికి విరోధముగా మాట్లాడునప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. ఇక్కడ మీరు గమనించగలిగితే దేవుడు ముద్దు బిడ్డ అని మనల్ని అంటున్నాడు కదా. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కదా. ఆ దేవుడు చాలా సందర్భంలో మనల్ని గద్దిస్తూ ఉంటాడు, దండిస్తూ ఉంటాడు. నువ్వు అలా చేస్తే అలా జరిగిద్దని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇవన్నీ హెచ్చరిస్తూ ఉన్నప్పుడు తనలో మనను గురించిన జ్ఞాపకాలు అవన్నీ దేవుడు గుర్తు వస్తాయంట. నేను గద్దిస్తున్నాడు, నేను దండిస్తున్నాడు, నేను శిక్షిస్తున్నాడు, బెత్తం వాడుతున్నాడు మనల్ని. వినకపోయినప్పుడు దేవుడు ఇలా వాడుతూ ఉంటాడు. ప్రేమిస్తున్న వారమే, మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన.
ముద్దు బిడ్డ అంటున్నాడు. అంత ఎక్కువగా మనం ప్రేమిస్తున్న దేవుడు కూడా మన మాట వినటం లేదు అని, చెప్పింది చేయటం లేదు అని, చేస్తే ఇంకా మంచి స్థితికి మనల్ని తీసుకొని వెళ్ళాలి అని చాలా విషయాలు మనం చెప్తున్నప్పుడు అంట మనం వినకపోతే దేవుడు గద్దిస్తూ ఉంటాడు మనల్ని. ఎలా అయినా గద్దిస్తాడు, లేకపోతే బెత్తం వాడతాడు. ఆయన ప్రేమించే తండ్రి ఖచ్చితంగా శిక్షిస్తాడు, దండిస్తాడు అన్నాడు కదా. దేవుడు ఖచ్చితంగా ఇంత ప్రియ బిడ్డలు అంటున్నాడు కదా, వాడిని కూడా దండిస్తాడంట. అందుకే ఇక్కడ అన్న మాట ఏమిటి అంటే, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా, అదిగో నేను నీకు విరోధముగా మాట్లాడినప్పుడు నువ్వు మాట వినకపోతే నేను విరోధంగా మాట్లాడుతున్నాను కదా, నువ్వు నా మాట వినప్పుడు నేను విరోధంగా మాట్లాడతాను కదా, నేను ఆ విధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడువకున్నది. అది జ్ఞాపకం అంటే అతనికి చేసిన వాగ్దానాలు అవన్నీ కూడా ఈయనకి జ్ఞాపకం వస్తున్నాయి అంట. దేవుడికి మనకు మంచి స్థితి ఇచ్చాడు కదా, మంచి వాగ్దానాలు చేశాడు కదా, అవన్నీ దేవుడికి అంట ఏమంటున్నాడు, అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది, అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. నా కడుపులో చాలా వేదనగా ఉంది. నిజంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, నా కడుపులో చాలా వేదనగా ఉందంట మన గురించి అని ప్రభు మాట్లాడుతున్నాడు. నా పిల్లలారా, మిమ్మల్ని శిక్షిస్తున్నాను కదా, మిమ్మల్ని గద్దిస్తున్నాను కదా, మిమ్మల్ని దండిస్తున్నాను కదా, మిమ్మల్ని దండించి శిక్షించి గద్దించేటప్పుడు మీ జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయి. మీరు నా పిల్లలు, మిమ్మల్ని మంచి స్థితికి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్న ఆ మాటలు గుర్తుకొచ్చి నా యొక్క కడుపులో చాలా వేదనగా ఉంది, తప్పక నేను అతన్ని కరుణింతును, తప్పక నేను కరుణిస్తాను అని చెప్తున్నాడు. ఈరోజు మీరు ఒక విషయాన్ని గమనించండి. ఒక వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు దానిలో దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు, దేవుడు మనకి ఏ స్థితి ఇచ్చాడు, దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, మనుషుల పట్ల, దాని పిల్లల పట్ల దేవునికి ఉద్దేశం ఏంటో బాగా ఎరగటానికి మీరు ప్రయత్నం చేయండి. అదే మీ బలం, అదే మీ ప్రార్థనకి విశ్వాసం. ప్రతి పరిస్థితిలో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా ఆయన మనసు మనకు అర్థం కావాలి. మొదటిగా ఏదో మనం వినేసి వెళ్ళిపోతే మనం బలపడము, అన్ని విషయంలో బలహీనంగా ఉంటాం, అన్ని విషయాలు భయపడతాం, ఏ విషయంలో కూడా దేవుని ఎదుకు మనం వెళ్ళలేము. చూడండి, ఈ మాటలు చెప్తుంటే ఏమంటున్నాడు, తన కడుపులో అనంట చాలా వేదన అంట దేవుడికి. ఎందుకు అంటే మనల్ని దండిస్తున్నాడు కదా, వినకపోతే కొడుతున్నాడు కదా, హెచ్చరిస్తున్నాడు కదా, లేదా శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు కదా. ఆ రోజు కూడా మాట వినకపోతే శత్రువుల చేతికి అప్పగించేవాడు దేవుడు. మీరు 2 రౌండ్లు వేసేయండి, అప్పుడు నేను కొట్టలేను, నా పిల్ల నా చేతితో కొట్టలేను, నువ్వే 4 దెబ్బలు కొట్టు అని అన్య రాజుల చేతికి అప్పగించాడు దేవుడు తన పిల్లలని. ప్రతిష్ఠించుకున్న పిల్లలు, పరిశుద్ధ రక్తంతో కడగబడిన తన పిల్లలని శిక్షించటానికి మాట వినటం లేదు అని అన్య రాజులని పంపించి వారిని దండించే విధంగా చేశాడు దేవుడు. అది చేస్తున్నప్పుడు దేవుడికి ఆనందమా అంటే దేవుడికి ఆనందం కాదు. ఆయన అంటాడు, నా కడుపులో చాలా వేదన. మన మీద దెబ్బ పడుతుంటే, మనం ఆకలితో అలమటిస్తుంటే, మన కుటుంబాలన్నీ ఏ విధంగా ఉంటే వినటం లేదు అనే కోపం వస్తుంది. ఆ శిక్ష మీ మీద, వాళ్ళ మీదకి వస్తున్నప్పుడు కడుపులో ఏమన్నా మంట, బాధ. మన పిల్లల విషయం కూడా అంతే కదా. పిల్లలు వినకపోతే నువ్వేం చేస్తావు, 4 దెబ్బలు కొడతావు, లేదా కోపం అనకూడని మాటలు అన్నిన తర్వాత తల్లి లోపల ఏడ్చుకుంటుందా లేదా అమ్మా, ఏడుస్తుందా లేదా? విననప్పుడు కొడతాము, మాట్లాడతాము, పక్కింటి వారికి ఏదో చెప్తాం వాళ్ళ మీద. కానీ చివరికి వేదన కూడా తల్లికే, ఆ తండ్రికి తల్లికి ఆ వేదన అంతా కూడా. కానీ దేవుడు అంటున్నాడు, నా కడుపులో కూడా అలాగా వేదన పుడుతుంది, బాధ కలుగుతుంది. మీరు వినటం లేదు, నేను చెప్పింది చేయటం లేదు, నేను చెప్పిన విధంగా ఉండటం లేదు. మరి వాగ్దానాలను మీరు స్వతంత్రించుకోవాలి కదా. నా పిల్లలుగా లోకంలో బలవంతులుగా మీరు కనపడాలి కదా. ఎక్కడికి వెళ్ళినా మీరు అడుగు పెట్టారా, ఆ కుటుంబాలకి దీవెనకరంగా ఉండాలి. మీరు
ఎవరితోనో మాట్లాడారా, వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఎక్కడికి వెళ్ళారా, వారికి ఆలోచన చెప్పాలి మీరు. ఎక్కడ కృంగిపోయిన వారి దగ్గరికి వెళ్ళారా, వాళ్ళు బలపరచాలి మీరు. దేవుడు కోరిక ఏం లేదు, తనను ధరించిన పిల్లలు ఏ ప్రదేశంలో అడుగుపెట్టినా సరే అక్కడ మహిమ కలిగిన కార్యాలు జరగాలి. డమ్మీలాగుంటే ఊరుకోడు ఆయన. మనం డమ్మీలాగుండి ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనకరంగా లేని వారిగా ఉంటే ఒప్పుకోడు ఆయన. అందుకే కదా నా ముద్దు బిడ్డ, నేను ప్రేమిస్తున్న ఇష్టమైన కుమార్తె, కుమారుడు అని పిలుస్తున్నాడు ఆయన. ఈ మాట విన్నప్పుడు చాలా బాధేస్తాయి. నిజంగా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడే, అయినా మనం వినలేకపోతున్నాం. అయినా చెప్తూనే ఉన్నాడు, చేసేది చేస్తున్నాం. మరి కంట్రోల్లో పెట్టాలి కదా ఆయన. కనుక ఖచ్చితంగా ఏదో ఒక రూట్లో ఆయన మన దెబ్బ కొట్టి లేదా బలహీనపరిచి ఏదో ఒక ఇబ్బందుల్లో పెట్టి ఆయన సన్నిధికి వచ్చే విధంగా చేస్తున్నాడు. మార్పులో మనలో రావాలి అని. అందుకే చివరిగా ఆయన అంటున్నాడు, ఎప్పుడు కరుణింతును. ఎప్పుడు కరుణిస్తాడు దేవుడు? ఇక మన క్వశ్చన్ ఏంటి అంటే, ఎప్పుడు దేవుడు కరుణిస్తాడు? ఇప్పుడు మనందరికి కూడా దెబ్బలు పడుతున్నాయా లేదా? పట్టలేదా? ఖచ్చితంగా పడుతున్నాయి. ఎందుకు వినాం కదా మనం, జనరల్గా వినాం, మనకు తెలిసిందే ఇది. తెలీదా? అన్నీ వింటున్నామని ఎవరైనా ఉంటే చెయ్యి ఎత్తవచ్చు, నేను ఎత్తటల్లా. అన్నీ వింటున్నామా? ఎక్కడో మనం వినటం లేదు, ఏదో మనం వినటం లేదు. అది ఏదైనా అవ్వచ్చు. మరి విననప్పుడు శిక్షించకపోతే ప్రేమించే తండ్రి అయితే ఏం చేయాలి? కొట్టాల్సింది. ఇప్పుడు ఆయన కొట్టాలి. ఆయన ప్రేమిస్తున్నాడు కదా, ఖచ్చితంగా ఎలా నువ్వు ఆయన వైపు తిరుగుతావో ఆ విధంగా అన్ని పరిస్థితి నుంచి నొక్కేస్తాడు ఆయన. మార్గాలని క్లోజ్ చేసేస్తాడు అన్ని వైపుల నుండి. శత్రువు కూడా అవకాశం ఇచ్చేస్తాడు. ఏం మాట్లాడు, ఈయన శత్రువు వచ్చి తొక్కుతున్నా కూడా ఈయన మాట్లాడు. వారు నొప్పులు, వారు బాధల మధ్య ప్రభు వైపు వాళ్ళు తెలుసుకొని తిరగాలి. కానీ దేవుడికైతే సంతోషం కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఇన్ని బాధలు పడుతున్నది దేవునికి సంతోషం కాదు. అయితే ఇక్కడ ఎప్పుడు దేవుడు కరుణిస్తాడు? మన ఎప్పుడు కరుణిస్తాడు? మన అందరూ ఈ బాధలో ఉన్నది ఎప్పుడు కరుణిస్తాడు? చూడండి, ఇదే యిర్మీయా పుస్తకములో 18వ వచనంలోకి వెళదాం. ఆ 31వ అధ్యాయంలోనే 18వ వాక్య భాగం. నీవు నన్ను శిక్షించితివి. చూడండి, చెప్తున్నాడు ఇక్కడ, నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని కోడే, దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. కాడికి అలవాటు పడని కోడె. కాడేస్తారా ఎద్దులుగా? ఆవులు పెడతాయి కదా, దేవంటారు ఇవి. సరే, ఎద్దుల బండి పైన వేస్తారు కదా కాడి. ఈ కాడి కొత్తగా పెట్టేటప్పుడు అవి కాడు వేసుకో. వెనకాళ్ళు ముందు కాళ్ళు ఎగిరి గొంతులేసి దాన్ని పడేసి పరిగెత్తుతాయే కానీ నువ్వు కాడేస్తే ఊరుకోవు అవి, ఒప్పుకోవు. అవి మెడ మీద కాడేస్తే ఒప్పుకో. ఏం చేస్తాం అప్పుడు? మనం 2 దెబ్బలు కొట్టి అటు ఇటు కొట్టి ముక్కుకో దానికి కళ్ళి వేసి లాగి పట్టుకొని కాడేసేస్తాం. దెబ్బలు పడతాయి. వినకపోతే కాడేసుకోకపోతే ఏమవుతాయి? దెబ్బలు పడతాయి కదా. ఇక్కడ ఏమంటున్నాడు చదవండి. ఇప్పుడు నీవు నన్ను శిక్షించితివి. ఇప్పుడు భక్తులు అంటున్నారు, అయ్యా నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని కోడే. అది నువ్వు ఎన్నిసార్లు కాడి మోసుకోమన్నా నేను అలవాటు చేసుకోవటల్లా. నా ఇష్టమే, నా ఇష్టం. ఇది నేర్చుకోమ్మా, ఇలా మాట్లాడటం నేర్చుకోమ్మా, ఇలా ఓర్చుకోవటం నేర్చుకోమ్మా, ఇలా కనికరం చూపమ్మా, అలా మాట్లాడొద్దమ్మా. అలాంటి కాడి మన మీదేసి నేర్పడానికి ప్రయత్నం చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? నేను మొయ్యను కాడి, నాకు అది ఇష్టం లేదు, నేను ఒకదానికి అలవాటు పడ్డాను, అలానే ఉంటాను. కానీ నువ్వు మరొకటి వేసుకోమంటే నాకు ఇష్టం లేదు, నేను ఇదే వేసుకుంటాను. కొన్ని అలవాట్లు లేని వేసుకుంటామా? వేసుకోమంటారు, కొంచెం కష్టం, అన్ఈజీగా ఉంటుంది కదా, మనం వేసుకో. ఆ మధ్య నాకు షూట్ తీసుకొని వచ్చారు వేసుకోమని. ఈ షూట్ మనకి సరిపోయింది కదా, ఇది వేసుకోలే నేను అని నేను దాన్ని పక్కన పెట్టాను.
కొన్నిటికి అలవాటు అయిన తర్వాత కొన్ని మన మీద దాని మీద వేసుకోవాలంటే మనకి ఇష్టం కాదు. ముందు అన్ఈజీగా ఉంటుంది. ఎప్పుడు వరకు అంటే కొద్ది తినాలి. ఇప్పుడు ముందుకు రావాలంటే కోట్ వేసుకొని రావాలంటే బిడి ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది. కోట్లు అయితే ఉన్నాయి, రకరకాల సిద్ధపరిచి ఉన్నాయి, కానీ అవి అన్ఈజీగా ఉంటుంది కనుక మనకేదో కంఫర్ట్గా ఏది ఉంటుందో అది వేసుకొని ముందుకు వచ్చేసేస్తాం. అది అలవాటు అయ్యే వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అలానే దేవుడు చెప్పిన కొన్ని విధానాల్లో మనం నడవాలి అంటే అంత కొంచెం కంఫర్ట్గా ఉండదు. మాట ఆగిపోవాలి, స్థలాలు మారిపోవాలి, అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఇది బాధగా ఉంటుంది. మనం వినం, ఎన్ని చెప్పినా వినం. సేమ్ దేవుడు అంటాడు, ఇక్కడ భక్తుడు అంటాడు, నీవు నన్ను శిక్షించావు, కాడికి అలవాటు కాని కోడె ఎలా దెబ్బలకు లోబడుతుందో నేను కూడా నువ్వు చెప్పిన విధంగా వినలేదు. అలాంటి దెబ్బలు నేను కూడా తింటున్నామా లేదా? అందరం దెబ్బలు తింటున్నాం. నీవు నా దేవుడువైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల అంటాడు. అయ్యా నా మనస్సు నువ్వు తిప్పు అడుగుతున్నాడు. ఇక్కడ ఎప్పుడు దేవుడు కనికరిస్తాడు, కరుణిస్తాడు అనుకున్నాం. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ఖచ్చితంగా నీ యొక్క మనస్సు ఈ విధంగా తిరగగలిగితే దేవుడు ఒక అద్భుత కార్యం మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన ఒక అద్భుతం చేస్తాడు. ఈరోజు మన మనస్సు తిరగటం లేదు, తిప్పాలని ఉంది, కానీ మనస్సు నేను అలా చేద్దామనుకుంటాను, మనసు వినదు. ఏమంటుందా? వినవు, చాలాసార్లు వినదు. దేవుడు చెప్పగానే భయం, వాక్యం వినగానే భయం, ప్రార్థన చేస్తుండగా భయం, దర్శనం రాగానే భయం. ఈ భయం ఉంటుంది. అది ఎన్నాళ్ళు ఉంటుందంటే 1 దినము 2 దినము వారం దినాలు. మరలా ఏమవుతుందంటే మన మనస్సు కంట్రోల్లో ఉండదు. ఇక్కడ ఈ భక్తుడు ఏమని అంటాడు అంటే, ఇక్కడ నీవు నా దేవుడువైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల, నా మనస్సు కొన్నిటి మీదకి వెళ్తుంది, ఆ మనస్సును నాకు తిప్పాలి ప్రభువా. నీలో ఖచ్చితంగా ఈ వాక్యం వింటున్న మనం కూడా మనలో ఇలాంటి ఆలోచన రావాలి. అయ్యా ఈ దెబ్బలు, ఈ అవమానాలు, ఈ నిందలు నువ్వు ఘనంగా ఉంచుతానన్నావు, అందుకు కొన్ని కాడి మా మీద వేస్తున్నావు. దేవుడు మనలో ఉండి ఆయన అందరికీ కనిపించే విధంగా ఊరేగిస్తాం కదా. బండి మీద దేవుణ్ణి పెట్టి మనం ఏం చేసేవారు చిన్నప్పుడు? ఊరేగిస్తాం వీధుల్లో. ఓ పెద్ద ఎద్దుల బండి అవ్వచ్చు, రథం అవ్వచ్చు, దేని మీద పెట్టి దేవుణ్ణి ఏం చేస్తారు? ఊరేగిస్తారు. అలా దేవుణ్ణి కూడా మనం ఊరేగించాలి. ఆయన మనలో ఉంటాడు, మనము ఆయన ఊరేగించటం అంటే అర్థం ఏంటంటే ఆయన గుణాలు, ఆయన సుగుణాలు, ఆయన ప్రేమ అవన్నీ మనం ధరించుకొని మనం క్రీస్తు పిల్లలుగా లోకంలోకి ఊరేగించాలి దేవుణ్ణి. దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే కనికరం, దేవుడు అంటే దయ. దేవుని యొక్క గుణాలు మనం ఏం చేయాలంటే ఊరేగించాలి, జనాల ముందుకు తీసుకొని వెళ్ళాలి. అందుకు మనం ఎన్నిసార్లు చెప్పినా మనం అలవాటు పట్టలేదు. కానీ ఆ దెబ్బలు పడతనే కనుక మన దేవుడి దగ్గర అడగవలసిందయా నా మనసు ఏంటది? నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుతాను. దేవుని మన బతికున్నాడయ్యా, నా మనస్సు తిప్పయ్యా, నా కంట్రోల్ అవ్వట్లేదు. నేను అనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను, చెయ్యాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, ఉండాలి అనుకుంటున్నాను. ఇది మన చేతిలో లేదు. జనరల్గా చాలామంది అంటారు ఏమంటే, నేను అలా అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతాను. నిజమే, ఇది మన వల్ల కాదు. కానీ నీవు నిజముగా దాని నుంచి బయటికి రావాలి అనే ఆలోచనతో నువ్వు దేవుణ్ణి అడిగితే అది దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు అడగాలి, ఆయన్ని ఖచ్చితంగా అడగాలి. ఇప్పుడు ఒంట్లో ఒక అనారోగ్యం వచ్చింది అనుకోమ్మా, తీసేయమని ఇష్టంగా అడుగుతావా, ఏదో క్యాజువల్గా ప్రార్థన చేసి వెళ్ళిపోతావా? చెప్పండి, ఎంత ఇష్టంగా అడుగుతావు? ఇక లేదు, ఇక ఎంత ఇష్టం అంటే లేదు, అది పోవాలి, ఇమీడియట్గా తీసేయాలి. ఆ కాయ ఉందో, ఆ కణిత ఉందో, అది ఏంటో ముందు అది తీసేయాలి. కంట్లో ఏదో పడింది, గుచ్చుతా ఉంటుంది, పోన్లే 2 రోజులు వారం ఉండి చూద్దాం అంటావా? ఎప్పుడు పోవాలి? అది ఇప్పుడే పోవాలి. ఎప్పుడమ్మా? ఇప్పుడే, ఆలస్యం లేదు, ఇప్పుడే పోవాలి. అది
దానికి ఎన్ని అవస్థలు, నిలబడనివ్వదు, పనుకోనివ్వదు, కూర్చోనివ్వదు, మాట్లాడనివ్వదు. ఇది ఇక అనీజీగా నువ్వు ఎన్ని చెప్పు, ఎన్ని పెడతానన్నా కూడా కంటమటి నీరు కారుతా ఉంటుంది, లోపల నొప్పి, దానిలో పోటు, చాలా భయంకరమైనది. అప్పుడు ఏ విధంగా నువ్వు కోరుకుంటావో, ఈ పరిస్థితి నుంచి రావాలి ప్రభా, ఈ నొప్పి నుంచి నేను రావాలి ప్రభా, ఈ కడుపులో నొప్పి, తట్టుకోలు నొప్పి, నేను బయటికి రావాలి, అది రేపో కాదు, ఇప్పుడే ఇప్పుడే. అలా దేవుడి దగ్గరంట ఏం చేయాలి? నా మనస్సును త్రిప్పు. నువ్వు ఇది చేయమంటున్నావు, నేను అది చేస్తున్నా. అది నీకు తెలుసు. దేవుడు ఏం చెప్తున్నాడో నువ్వేం చేస్తున్నామో నీకు తెలుసు. అది ఏదైనా అవ్వచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి మన దగ్గర. అవన్నీ కూడా మన ముందు ఉన్నాయి, ప్రతి దినం మన ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రార్థన చేయటం లేదంటే చేస్తున్నావు, తీసివేయి ప్రభువా అంతే. అలా అవ్వదు. ఇది ఈయనేం చేస్తున్నాడంట? నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల, నీవు నా మనస్సుని గాని త్రిప్పితే నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా. అది ఏం చేస్తున్నాడంట? అంగలార్పు. అంగలార్పు అంటే అర్థం ఏంటి? దుఃఖం, బాగా వేదన. నిజంగా అలా చేశామని చెప్పండి. నిజమే, మన మనస్సు కంట్రోల్ అవ్వటం లేదు. ఇది వాస్తవమే, దేవుడు వాక్యం చెప్తుంది. మనసు కంట్రోల్ అవ్వట్లేదు మనది. అవనప్పుడు ప్రభా నా మనసు ఎలా ఉంది తీసివేయి అని పొడి పొడి మాటలతో నువ్వు మాట్లాడుతున్నావే కానీ ఇక్కడ ఎలా చేస్తున్నాడంటే, ఇక్కడ భక్తుడు అంగలారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు అంట. ఈ విషయంలో మనం ఏడము. దీనికి ఎందుకు ఏడుస్తాం? కొన్నిటికి ఏడుస్తాం. నిజంగా నొప్పి బాధ అయితే ఏడుస్తాం, రావాల్సిన ఏదో మనకు రాకపోతే ఏడుస్తాం. అయ్యా నీ మాట వినటం లేదు అనేది మనం ఏడుస్తున్నామా? మనస్సు దేవుడు తిప్పుతావు, నువ్వు తిప్పలేవు. ఇది నీ వల్ల కాదు, మనస్సు మార్చుకోవటం వల్ల కాదు. ఈ మనస్సు మార్చుకోలేకపోతున్నావు కనుక ఆయన అంటున్నాడు, కాడికి అలవాటు పడని కోడికి ఎలా దెబ్బలు తగులుతున్నాయి, నీవు కూడా నేను కాడి వేసుకోమని చెప్తున్నాను. ఇది కాడెత్తుకో, ఇది దేవుడికి మహిమకరంగా నువ్వు నడవాలి అంటే నా కాడెత్తుకో. అందుకే ప్రభు అంటాడు కదా, నా కాడి ఎలా ఉంటుందన్నాడు? సులువుగాను నా భారము తేలికగా ఉంటుంది అన్నాడు. అసలు నువ్వు ఇది వేసుకుంటే ఎంత ఘనంగా ఉంటుందో తెలుసా? ఇది చాలా మందికి అర్థం కాని ఒక సీక్రెట్. మన స్వభావంలో కానీ ఏ మనస్సు మన కంట్రోల్ అవ్వట్లేదో ఆ మనస్సును కానీ మార్చుకోవాలి. మన వల్ల అవ్వదు, ఇబ్బంది పడుతున్నావు. కానీ ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చి అంగలార్పు నువ్వు ప్రార్థించే, ప్రభా నా మనసు వినటం లేదు, నువ్వు చెప్తున్నావు నేను వినటం లేదు, నువ్వు చెప్తున్నావు నేను ఉండలేకపోతున్నాను. ఇంకా వేరే విషయం గురించి దేని గురించి అయ్యక్కర్లేదు. నిన్ను దేవుడు మంచిగా అలంకరిస్తాడు, మంచిగా అలంకరిస్తాడు ఆయన. ఈరోజు మనల్ని మంచిగా అలంకరించి జయోత్సాహంతో మనల్ని ఊరేగిస్తాడంట. అదేనా? విజయోత్సాహంతో ఆయన ఊరేగిస్తాడంట. విజయం ఎక్కడికి, ఏ పరిస్థితులు అయినా సరే అందరూ నేను చూసి ఘనపరచాలి, పొగడాలి, నేను కోరుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నీ మాటలు కోరుకోవాలి, నీ సన్నిధి నీవు రావాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు మా ఇంటికి రావాలి. ప్రతి ఒక్కరూ నిన్ను కోరుకునే విధంగా ఆయన అంటే ఊరేగిస్తాడంటే నేను అందరి ముందు జయోత్సాహంగా. దేవుడిది నా ప్రియ బిడ్డలు అన్ని జనాంగంలోకి వెళ్తే నువ్వు ఘనంగా ఉండాలి. అక్కడికి వెళ్తే మన ప్రతి విషయంలో కూడా అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, అనేక మందికి మన ప్రోత్సాహకరంగా ఉండాలి. నేను నిన్న దినాన సండే ఆరాధన అయిన తర్వాత నేను గుంటూరు వెళ్ళాను. నేను ఈరోజు మార్నింగ్ వచ్చాను. అక్కడ ప్రేయర్ చేయడానికి వెళ్ళిన ఆ ప్రదేశంలో వారు చాలా విషయాలు మాట్లాడుకుంటూ, చాలా టైంలో అన్యులు వచ్చారు చాలామంది ఆ ప్రదేశంలోకి. చాలామంది అన్యులు ప్రవేశించారు. వాళ్ళు దేవుడి మాటలు విని యూట్యూబ్లో మన మెసేజ్లు విన్నారంట కొన్ని. వాటిలో వారికి ఏ మాట దేవుడు మాట్లాడాడో, ఏ విషయాన్ని వారికి తెలియచేశాడో వారు వచ్చి అసలు ఏంటి సాక్ష్యం, అసలు దేవుడు ఏంటి అని కూర్చోబెట్టుకొని వినటానికి ప్రయత్నం చేశారు. నాకు ఆ రోజు టైం కూడా సరిపోలేదు. నేను క్లోజ్ చేసుకొని నేను మార్నింగ్ రావాలి వచ్చేసాను, నైట్ మళ్ళీ బయలుదేరి. అంటే వారు అందరి మధ్య మనం ఘనంగా ఉండాలి అని మనల్ని కూర్చోబెట్టి వాళ్ళు కింద కూర్చున్నారు. అందరు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళే.
అది చాలా నాకు ఆశ్చర్యం వేసింది. అది అంటే దేవుడు ఎలా ఘనంగా ఉంచుతాడు. ఆయన మాట వింటే చాలు మనం. ఆయన కాడిని మనం మొయ్యగలిగితే, మన మీద ఎత్తుకోగలిగితే. కాడి ఎంతో చెప్పా కదా మీకు. ఏంటి కాడి అంటే? ఏది కర్ర పెంకు, కర్రతో కట్టింది మనం భుజం మీద వేసుకోమని చెప్పాడా? ఏంటి కాడి? ఆయన యొక్క గుణాలని మనలో అలంకరించుకోవాలి. మీకు అర్థం కావాలంటే అదేనా కాడి? నా కాడి తేలిగ్గా ఉంటుందని చెప్తున్నాడు కదా. ఏంటి కాడి అంటే దేవుని యొక్క స్వభావము మన మీద వేసుకోవాలి. అన్ని ప్రతిదీ కూడా అది ఒక్కొక్కటి వేసుకుంటే ఆయన అంటున్నాడు జయోత్సాహంతో ఎక్కడికి వెళ్ళి నీ అన్ని జనాంగాల మధ్య ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు ఖచ్చితంగా అక్కడ ఊరేగిస్తాడంట, ఘనంగా నిలబడతాడు. నేను ఎన్నో చూశాను ఇవి. ప్రభులో రాకముందు, ప్రభు కాడి ఎత్తుకోకముందు నేను ఎలా ఉన్నానో, ఎత్తుకున్న తర్వాత ఎలా ఉన్నానో అనేకమైన విషయాలు నేను సాక్ష్యం చెప్పగలను. ఊరేగిస్తాడు ఆయన. కానీ అది మొయ్యటానికి ఇబ్బంది. కానీ నా మనసు కంట్రోల్ కాదు. మనకి ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో అన్ని చేసినా కూడా కొన్నిసార్లు మనస్సు తిరిగిపోతూ ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, భక్తుడు చెప్తున్నాడు, అయ్యా నేను అంగలారుస్తున్నాను, ఏడుస్తున్నాడు. అయ్యా నా మనసు వినట్టలేదు, నా మనసు వినట్టలేదు, నా మనసు ఈ విషయంలో కంట్రోల్ అవ్వట్లేదు. నువ్వు ఉండమంటున్నావు, నేను ఉండట్లేదు. చేయమంటున్నావు, చేయలేకపోతున్నాను. చదవండి. నీవు నా మనసు తిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఎప్పుడంట? నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత అది నేను ఇప్పుడే వినుచున్నాను. చెప్దాం, మళ్ళీ ఒకసారి చదువుదాం. ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడి తిని. అది ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు ఆయన పశ్చాత్తాపడుతూ ఉండగా ప్రభు ఏం చేస్తున్నాడంట? వింటున్నాడు. ఎప్పుడైతే విని దేవుడు అతను ఏదైతే కంట్రోల్ చేసుకోవట్లేదో ఆ మనస్సుని దేవుడు తిప్పగానే ఇది ఇక పశ్చాత్తాపడుతున్నాడంట. పశ్చాత్తాపం, అయ్యా నేను ఇలా చేశాను, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది. మీరు గమనించండి, ఈరోజు క్రైస్తవులుగా మన అందరము కూడా పరిస్థితులు చెప్పేవి ఈరోజు అన్యులు అంటారు. అంత నిష్టగా ఉండాలి అంటే, ఆ విధంగా కంట్రోల్ చేసుకోవాలంటే మా వల్ల కాదు, ఆ విధంగా మాట్లాడి ఆ విధంగా జీవించాలంటే మా వల్ల కాదు అంటారు. నిజమే. ఎందుకు అంటే మన బాల్యకాలము నుంచి లేదా మన పితృల కాలం నుంచి కొన్ని జీన్స్, కొన్ని ప్రవర్తన, అవన్నీ కూడా దేనికి మన బాడీ అలవాటు పడిపోయింది. ఇది మన వల్ల కాదు ఇది, కానీ దేవుడికి సాధ్యం. ఇది సమస్తము ఆయనకే సాధ్యం. ఎందుకంటే సృష్టికర్త ఆయన. స్వభావాన్ని, నూతన హృదయాన్ని మనం మారుస్తూ నూతనమైన హృదయాన్ని దయచేస్తాడు ఆయన, శుద్ధ హృదయాన్ని దయచేస్తాడు ఆయన. ప్రతిదీ మార్చగలడు. కానీ ఈరోజు దేవుడు మనం చెప్పేది ఒకటే, మనలో ఉండవలసినది దేవుని సన్నిధి దగ్గరకు వచ్చి అంగలార్పు ప్రార్థన. ఈ దేనికి అంగలార్పు ప్రార్థన? మనం నా మనస్సు త్రిప్పాలి, మనస్సు నా వైపు త్రిప్పు. ఖచ్చితంగా అన్నాడు. నీవు ఆ విధంగా చేస్తే మనస్సుని తిప్పుతాడు. ఆ రోజు మనం అంట దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడతాం. అప్పుడు తెలిసిద్ది, ఆహా ఇంత దీని కొరక దేవుడిని దెబ్బలు కొట్టింది, ఈ పొజిషన్కి తీసుకురావటానిక. ఆ రోజు నీకు పశ్చాత్తాపం కలుగుతుంది. ఈరోజు మనం కంట్రోల్ చేసుకోకపోతే మనకు ఉండే ఘనత తగ్గుతూ ఉంటుంది. ఒక్కసారి కాడి మోసుకొని ఒకసారి కంట్రోల్ కొరకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అత్యధికంగా ఘనంగా మరి నిలబెడతాడు.